చదవండి అమ్మా. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించువారే ఎవరంట? నీతిమంతులు. చెప్పండి, ఎవరు నీతిమంతులంట? నీతిమంతులు ఎవరు కాదు, ఎవరంట? మొదట నీతిమంతులు ఎవరు గారు అని చెప్పండి. వాక్యము ప్రకారముగా ప్రవర్తించని వారు నీతిమంతులు కారు. మరి ఎవరు నీతిమంతులంట? వాక్యాన్ని వింటారు, వాక్యం ప్రకారముగా జీవించే వాళ్ళు నీతిమంతులు అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు ఇంతకి? మనం ఎవరిని? వాక్యం వినువారే అనండి. వాక్యం వినువారే, అంత మట్టుకే. ఇంకా కానీ వాక్యం మేము అనుసరించమా? అనుసరిస్తామా? అనుసరించాలా వద్దా? ఏంది అనుసరించాలి? ఏంది అనుసరించడం అంటే? అనుసరించడం అంటే ఏంది? పాటించడం కదండి. ఏం పాటించాలి? ప్రతి ప్రయాణికుడు కూడా రోడ్డు మీద టూ వీలర్లో కావచ్చు, కార్లో కావచ్చు, లారీల్లో కావచ్చు, దేంట్లో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి అయినా కానీ రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏం పాటించాలి? రోడ్డు నియమాలు పాటించాలి. ఏమండి? రైట్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందరూ వారి వారి యొక్క నియమం ప్రకారముగా పని చేస్తే వారికి కూలి ఉంటుంది. క్రైస్తవులు కూడా ఏమండి, ఏ నియమం ప్రకారముగా మనము నడుచుకోవాలి అంట? ఏ నియమం? ఇదో వాక్యము అనండి. వాక్యం ప్రకారంగా మనము నడుచుకోవాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. చాలండి మా. ఏమంట? నేను ఇంకా వాక్యంలో పోలేదు, నేను ఇంకా కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇదంతా కూడా. దేవుని నమ్ముకున్నారు వీళ్ళు అని ఎట్లా తెలుస్తుందంట? అక్కడ చదువుకున్నాం కదా, ఆయన ఆజ్ఞలను గైకొంటే అంట. ఏమండి? ఆయన ఆజ్ఞలను గైకొనుట వలన దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఇంకా 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. చూడండి ఏమ్మా, ఎవరు అబద్ధికుడు అంట? ఎవరు అబద్ధికుడు అంట? నాకు దేవుని వాక్యం తెలుసు, నేను ఇదంతా చదివిండేదే, నేను ఈ మాటలన్నీ కూడా ఈ వాక్యం అంతా ఎన్నో ఏళ్ళ నుంచి వినకంటూ వస్తున్నాను అని చెప్పుతూ దాని ప్రకారంగా నడుచుకోకుండా ఉండే వాళ్ళే అబద్ధికులంట. మరి మొత్తానికి నువ్వు అబద్ధికుడువా, నిజమైన వ్యక్తివా? ఒకవేళ నిజమైన వ్యక్తివి అని నువ్వు నీ మనస్సాక్షి నిన్ను ఏమండి ఒప్పింపజేస్తే నువ్వు ఏం చేస్తూ ఉంటావు? దేవుని వాక్యాన్ని తిట్టానండి, మాకు మాటలు రావాలండి.
ఇది 3వ ఆరాధనకి. కమ్మూరులకి అర్లీ మార్నింగ్ 5కే చాలా యాక్టివ్గా ఉంటారు. 5కే లేచేవారు, హుషారుగా ఉంటారు. జస్ట్ కొద్దిగా కొరకోల్లో 7:30కే వాళ్ళు కూడా కొద్దిగా బాగా యాక్టివ్గానే ఉంటారు. 10:30కి ఆరాధన. ఏడా ఈడే కొంతమంది ఏమీ తినుకోకుండా ఆరాధనకు వచ్చింటారు, కొంతమంది తినేసి వచ్చింటారు. మొత్తానికి ఏమీ తినుకోకుండా తినేసి వచ్చినా కానీ ఇక్కడ ఏం రాకూడదు, నిద్ర రాకూడదు. ఎట్లుండల్లా ఒమ్మో, ఎట్లుండల్లా? నీ ఎదురుగా